హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రాగి పిండితో హెల్దీ దోశ అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి, హెల్దీ దోశ అప్పటికప్పుడు 10 నిమిషాలలో పిల్లలకు కావాలంటే ఇలా వేసి పెట్టండి. రాగి పిండితో హెల్దీ దోశ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, అదే 10 నిమిషాలలో హెల్దీ దోశ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఒక కప్పు రాగి పిండి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే సగం కప్పు బియ్యం పిండి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, సగం కప్పు బియ్యం పిండి, 2 స్పూన్లు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను. చూడండి, 2 స్పూన్లు బొంబాయి రవ్వ, ఒక 2 స్పూన్లు పెరుగు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, 2 స్పూన్లు పెరుగు, చూడండి 2 స్పూన్లు పెరుగు అయితే వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు, చూడండి కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటాను. మనం తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక కప్పు వాటర్ వేసుకున్నాము. కావాలంటే మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకుందాం. ఫస్ట్ అయితే ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఒక కప్పు వాటర్ వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తాను. అంతైతే మిక్స్ చేసేసాను. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసాను. పిల్లలకి రాగి ముద్ద అలా తినుకోకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. సాయంత్రం పూట కానీ పొద్దున బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగా తింటారు. దీంట్లోకి అయితే కారం చట్నీ అయితే వేద్దాము. ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. చూడండి, మిక్సీకి అయితే పట్టేసాను. నేను పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. గిన్నె మార్చినాను, పిండి పట్టడం లేదని. ఇంకొక కప్పు వాటర్ అయితే వేసుకుందాం. అప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కదా, ఇంకొక కప్పు వాటర్ వేసుకొని మిక్సీకి అయితే మెత్తగా, మనం ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగా వస్తాయి. ఇవైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాం. ఇంకా మిక్సీకి అయితే పట్టేసాను. ఇప్పుడు చూడండి, మెత్తగా, మనం ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా పట్టుకుంటే ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కకు అయితే పెట్టేసుకొని చట్నీ అయితే రెడీ చేసుకుందాం మనము. చూడండి, రాగి పిండి అయితే పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడైతే కారం చట్నీ అయితే రెడీ చేసుకుందాం. ఇంకా చిన్న మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను నేను. చూడండి, 2 ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, 4 రెమ్మలు ఎల్లిపాయలు, టమాటా ముక్కలు 2 టమాటాలు తీసుకున్నాను పెద్దవి, పొట్టు మిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, చూడు ఇట్లా నానబెట్టుకిన చింతపండు, కొంచెం ఉప్పు. చూడండి, కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా చేసి పెట్టుకోండి. కారం చట్నీ కానీ మనం దోశలకు కానీ వేసుకొని తినొచ్చు. ఇలా చట్నీ చేస్తే ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను. ఇంకా పండగారం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే చూడండి, ఇలా పచ్చా అయితే దంచుకోవాలా. ఇప్పుడైతే మనం అయితే తాలింపు అయితే పెట్టుకుందాం. ఇంకా తర్వాత టమోటా, ఒట్టి మిరపకాయలు, పొట్టు మిరపకాయలు అన్నీ వేసి ఇలా పచ్చా చట్నీ అయితే మనం దోశ వేస్తాం కదా, దాంట్లో కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే పచ్చివాసన పోయే వరకు పెట్టుకుందాం. టమోటా అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడైతే పచ్చివాసన పోయే వరకు అయితే తాలింపు అయితే వేసేసుకుందాం. ఇంకా చూడండి, ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఇక్కడైతే ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు, 2 ఒట్టి మిరపకాయలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేద్దాం. చూడండి, వేసి కలిపేద్దాం.
కొంచెం ఒక 10 నిమిషాలు అయితే పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గిచ్చేద్దాం మనము. దోశలోకి ఇట్లా పొండు మిరపకాయ చట్నీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. రాగి పిండితో హెల్దీ దోశ అయితే వేసి చూపిస్తాను మీకు. చట్నీ కూడా చాలా సింపుల్గా, దోశ కూడా సింపుల్గా రెడీ అయిపోతుంది. చట్నీ అయితే పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడైతే మనం అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము. చట్నీ అయితే రెడీ అయిపోయింది. దోశలేకైతే చాలా సూపర్గా ఉంటుంది. దోశ పైన కూడా వేసుకోవచ్చు మనము. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది చట్నీ. ఇప్పుడైతే పక్కకైతే పెట్టేసాం. ఇంకా పిండి అయితే నానింటుంది ఇక్కడ. ఇప్పుడైతే మనం అయితే దోశలు అయితే వేసేసుకున్నాము. పెనం అయితే పెట్టుకున్నాం కదా. పిండి అయితే నానింది. ఇప్పుడైతే మనం అయితే చూడండి జీలకర్ర వేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు కూడా వేసుకున్నాము. మనం ఉప్పు చూసి వేసుకోవాలా. ఉప్పు ఇప్పుడైతే కలిపేద్దాం. చూడండి నేనైతే 2 కప్పుల పైన తీసుకున్నాను వాటరు. మనం రవ్వ దోశ ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా మనం తక్కువ అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలా. ఇంకా కొన్ని వాటర్ అయితే వేసేసుకుందాము. అంటే ఇంకా కొన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. నేను మొత్తం 2.5 గ్లాసులు అయితే తీసుకున్నాను. 2.5 కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను. ఇలా పల్చగా ఉండాలండి. ఇక కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది కదా, ఉప్పు అయితే వేసేసుకుందాము. మనం రవ్వ దోశ ఎలానో అలా కలుపుకోవాలి పిండి కూడా. ఇప్పుడు చూడండి ఇలా. ఇప్పుడైతే పెనం పెట్టేసాను. ఇక్కడైతే ఉల్లిగడ్డ అయితే తిక్కేసుకున్నాం మనము. పెనం అయితే హీట్ ఎక్కాలి బాగా. కొంచెం ఆయిల్ అంటించుకొని ఇట్లా ఉల్లిగడ్డ అయితే తిక్కేయాల. ఇప్పుడైతే మన పెనం పైన అయితే వేసేద్దాం. ఇంకా దోశ హెల్దీ రాగి దోశ అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడంతే చూడండి ఇలా ఒక సైడ్ నుండి ఇట్లా వేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఇలా పల్చగా వేసేసుకుంటాం మనము. చూడండి ఉల్లిపాయలు అయితే నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కొత్తిమీర అన్నీ మొత్తం అయితే వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఇట్లా తడి మీద వేసుకుంటే బాగా ఖర్చుకుంటాయి. టేస్ట్ కూడా బాగుంటాయి పిల్లలకు తినే. కానీ నేనైతే ఇలా వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలా. మనకు గట్టిగా ఉంది అని పిండి అనుకుంటే మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇంకా పల్చాగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూతతో పెట్టేసి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలా. మరి మీడియం ఫ్లేమ్లో కూడా కాల్చుకోవాలా. 2 సైడ్లు ఇట్లా కాల్చుకుంటేనే దోశ అయితే వస్తుంది. అయితే నేనైతే మూత అయితే పెట్టేసాను. చూడండి మనకు ఇంకా తక్కువ వాటర్ గట్టిగా ఉంది పిండి అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు. ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నాను నేను. ఇంకా పల్చాగా అయితే వేసుకున్న పిండి. చూడండి మనం రవ్వ దోశకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలా. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అయితే కోసి పెట్టుకున్నాను. ఎందుకంటే దానిపైన వేస్తే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి. ఇప్పుడైతే దోశ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే మూత అయితే తీసేద్దాము. ఇప్పుడైతే రవ్వ దోశ అయితే రాగి దోశ అయితే తిప్పేద్దాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒకసారి చూడండి. రెండో వైపు అయితే కాల్చేసుకుందాము. హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి ఇలా వేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా బాగా తింటారు. అయితే రెండో వైపు అయితే కాల్చేసుకుందామే. మరొక దోశ అయితే వేసి చూపిస్తాను మీకు. చూడండి రెండో వైపు కూడా కాలింది. పక్కకైతే తీసేద్దామే. చూడండి ఎంత బాగా వచ్చినా, ఎంత పల్చాగా వచ్చినా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ వేస్తేనే బాగా వస్తుంది దోశలు. ఇప్పుడైతే మరొక దోశ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే కొన్ని వాటర్ ఎక్కువ వేసినాను నేను, అప్పుడైతే తక్కువ వేసినానని.
ఇప్పుడైతే పల్చాకైతే వేసేసుకుందాం దోశ అయితే. చూడండి పల్చగా దోశ అయితే వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయ కరివేపాకు అవన్నీ అయితే వేసేసుకున్నాం. మరి ఇట్లా తడి మీద వేస్తే ఖర్చుకుంటాయని నేను తడి మీద అయితే వేసేసాను. ఇట్లా గెండితో అయితే ప్రెస్ చేసుకోవచ్చు, ఇట్లా ఒత్తుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి రాగి దోశలకి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే మూత అయితే తీద్దాము. మరొక దోశ అయితే వేసినాం కదా, ఆ దోశ అయితే మా పిల్లలు అప్పుడే తినేసారు. ఇప్పుడైతే ఇంకో దోశ అయితే తీసేస్తాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, అప్పటికప్పుడే వేసుకున్నా ఇంత బాగా వస్తున్నాయి. మనం నైట్ అలా నానబెట్టి చేసుకుంటే ఇంకెంత బాగా వస్తాయో. చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి. రెండు వైపులు ఇలా కాల్చుకుంటాను, ఈ వైపు ఇంకా కొంచెం కాల్చేసుకుంటాను. చూడండి ఇలా. చూడండి పొద్దున్న టిఫిన్కి గాను నైట్ డిన్నర్కి కానీ ఇలా వేసి పెట్టుకోండి, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే దోశలు అయితే ఎంత బాగా వస్తున్నాయంటే అంత బాగా వస్తున్నాయి. రాగి పిండితో అప్పటికప్పుడు ఇలా చేస్తే ఎంత బాగా వస్తున్నాయి. మనం నైట్ అలా నానబెట్టుకొని చేస్తే ఇంకెంత బాగా వస్తాయో. ఇప్పుడైతే ఇంకో దోశ అయితే వేసేస్తాను. ఇంకా చూడండి రెండో దోశ కూడా రెడీ అయిపోయింది. ఎంత బాగా వస్తున్నాయి అంత బాగా వస్తున్నాయి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి. మరొక దోశ అయితే రెడీ అయిపోయింది, రెండో దోశ కూడా రెడీ అయిపోయినాయి. సిమ్లోనే ఒకసారి హై ఫ్లేమ్లో ఒకసారి పెట్టి కాల్చుకోవాలా, క్రిస్పీగా వస్తాయి. లేదంటే మెత్తగా వస్తాయి. ఇట్లా క్రిస్పీగా కావాలంటే పెద్దగా ఒకసారి చిన్నగా ఒకసారి అయితే పెట్టేసి చేసేసుకోండి. మాకు పిండి మిగిలినా కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయంత్రం కానీ పిల్లలు అడిగినప్పుడు కూడా వేసి ఇవ్వచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్. కారం చట్నీ రెడీ, క్రిస్పీ దోశలు. చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. రాగి పిండితో దోశ, పండుగారం చట్నీ. టేస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు. చాలా సూపర్గా ఉన్నాయి. ఉల్లిపాయలు వేసిన ఒకసారి ట్రై చేయండి. మా వీడియోలను వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.